నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మరలా కరోనా కేసెస్ అయితే స్టార్ట్ అవుతున్నట్టుగా బాగా ప్రచారం జరుగుతుంది. హ్మ్. అసలు ఎందుకు మరలా కరోనా వస్తుందని అనుకోవాలంటారు? ప్రస్తుత రిపోర్ట్స్ బట్టి ముఖ్యంగా ఎక్కువ కరోనా కేసెస్ రిపోర్ట్ చేసింది సింగపూర్, థాయిలాండ్, హ్మ్. తర్వాత హాంకాంగ్ అమ్మ. అవును. ఈ 3 దేశాల్లో సడన్‌గా కరోనా పెరిగింది అని వచ్చింది. హ్మ్. భారతదేశంలో కూడా కరోనా కేసులు 2 రోజుల క్రితం దాకా 257 కేసులు రిపోర్ట్ అయ్యాయి. హ్మ్. అవి సరే భారతదేశం సంగతి పక్కన పెట్టి అది మొత్తం ఫస్ట్‌గా ఎక్కువ సడన్ స్పైక్ అంటూ వచ్చింది. ఒక 30% పెరిగింది. అవును. స్పైక్ అంటే 30% కేసెస్ పెరిగింది ఫస్ట్ సింగపూర్‌లో, హాంకాంగ్‌లో. హ్మ్. తర్వాత థాయిలాండ్‌కొచ్చింది. ఎందువల్లంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి. హ్మ్. సో, వర్షాకాలం అక్కడ స్టార్ట్ అయింది. సో, అక్కడ ఎప్పుడైతే వర్షాలు పడతాయో వైరస్‌లొస్తాయి. ఓకే. సో, కరోనా అనేది ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి వైరస్సే. ఎక్కడైతే వర్షాలు పడితే అప్పుడు ఫ్లూలెక్కువ, జలుబులెక్కువ వస్తుంటాయి మీరు హ్మ్. నోటీస్ చేసినట్టు. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కాకపోతే ఇది అంతకుముందులాగా పాండమిక్ లాగా ఉందంటే ఇప్పుడు దాకా పాండమిక్ నంబర్లు లేవు. ఒకటి. సో, నేను చెప్పినట్టుగా 30% కేసెస్ సింగపూర్‌లో ఇంక్రీజ్ అయ్యాయి. ఇంకా 30 సీరియస్ కేసెస్ ఉన్నాయని చెప్పి హాంకాంగ్‌లో రిపోర్ట్ చేస్తారు. 30 సీరియస్ కేసెస్. దానిలో ఐ థింక్ ఓన్లీ దేర్ ఈస్ 1 రిపోర్టెడ్ డెత్. ఓకే. సో, అది భారతదేశానికి వస్తే ఆఫ్‌కోర్స్ ఇంక లార్జ్ స్కేల్‌లో ఉండొచ్చు. సో, హ్మ్. ప్రస్తుతం అక్కడ పెరిగాయి కేసులు. ఒక అక్కడి నుంచి థాయిలాండ్‌కొచ్చింది. ఐ థింక్ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ ఇండియాలో కూడా రావడానికి. ఇండియాలో కూడా కేరళలో ఎక్కువ కేసులు రిపోర్ట్ అయ్యాయి. తమిళనాడులో రిపోర్ట్ అయ్యాయి. అవును. బాంబేలో రిపోర్ట్ అయ్యాయి. గుజరాత్‌లో ఒక కేసు ఉంది. సిక్కింలో ఒక కేసు ఉంది. దీంట్లో బాంబేలో 2 డెత్స్ రిపోర్ట్ చేశారు. ఓకే. సో, ఇది మొత్తం ఓవరాల్ పరిస్థితి. హ్మ్. మరి ఇండియాకి కూడా ఎప్పుడు అసలు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు మొత్తంగా? ఆ! సో, ఇండియాకి రావడం అంటూ జరిగింది గానీ, కేసెస్ మనకెప్పుడైతే వర్షాలు మొదలవుతాయో, ఓకే. మెల్లగా డెఫినిట్‌గా కేసులు పెరుగుతాయి. దీంట్లో అనుమానం లేదు. హ్మ్. సో, ఇప్పుడు మనకు జస్ట్ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఐ థింక్ మిడ్ జూన్ కల్లా దేర్ విల్ బి ఎక్కువ నంబర్ ఆఫ్ కేసెస్ వచ్చే అవకాశం ఉంది. కానీ, ఆ కేసులు ప్రాణాంతకమైనవా? సీరియస్‌వా? కాదా? అనేది ముఖ్యం బేసికల్లీ. ఏదో జరాలు రావడం, జలుబులు రావడం లాగా ఇప్పుడు ఇదే కరోనా ఒక ఆర్డినరీ సర్ది లేకపోతే జలుబులాగా మైల్డ్ ఫీవర్‌లాగా వచ్చిపోయిందనుకోండి, మనం వచ్చినా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవును. అలాగే అన్నట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు దాకా మనకి. ఈ రోగ లక్షణాలు అంటే అంతకుముందు వాళ్ళకి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఎలా ఉంది తెలిస్తే మోస్ట్‌లీ అలాగే మనకి ఉండే అవకాశం ఉంది. సో, ఇప్పుడు దాకా మనకి సింగపూర్‌లో, హాంకాంగ్‌లో, థాయిలాండ్‌లో రిపోర్ట్ చేసిన కేసుల వరకు మైల్డ్‌గా ఒక జలుబు, ఒక సర్ది వచ్చిపోయినట్టుగానే ఉన్నాయి. సో, ఒకవేళ మనకొచ్చిన నంబర్‌లు ఎక్కువున్నా కూడా మనం అంత ఆందోళన చెందిపోయి ఏదో కొత్త రకమైన మళ్ళీ పాండమిక్ వస్తోందని ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఇప్పుడు దాకా మనకు కనపడటం లేదు. యాక్చువల్‌గా ఇది సమ్మర్ ప్రెజెంట్ మనకైతే. హ్మ్. సమ్మర్ అయినా సరే కాస్త అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. అయి హ్మ్. పక్కన పెట్టినా హ్మ్. సరే హ్మ్. సమ్మరు. హ్మ్. ప్రయాణాలు చేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోనేమో అటు కరోనా అని చెప్పి కాస్త భయపడుతున్నారు. హ్మ్. మరి ప్రయాణాలు చేయొచ్చంటారా? అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? సో, భారతదేశం వరకు కేసులు చాలా తక్కువున్నాయి. ఇప్పుడు దాకా పెరగలేదు. కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్. అవును. సో, పిల్లలందరికీ ఇప్పుడు జూన్‌లో కాబట్టి ఇప్పుడు ఈ మే అనేది బాగా ట్రావెల్ సీజన్. హ్మ్. ప్రపంచం అంతా అంతే బేసిక్‌లీ. బట్ మనకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ. అవును. సో, ఎవరన్నా వెళ్ళదలుచుకుంటే థాయిలాండు, హాంకాంగ్, సింగపూర్ చాలా పెద్ద ట్రావెల్ డెస్టినేషన్. అవును. అట్లాగే చుట్టుపక్కల కంట్రీస్ గూడా ఫర్ ఎగ్జాంపుల్ వియట్నాం గానియండి, అటు సౌత్ ఈస్ట్ ఏషియా. వీటికి వెళ్ళడం అవాయిడ్ జేయడం అనేది ఫస్ట్ అడ్విజబుల్. హ్మ్. భారతదేశంలో ఇప్పుడు కాకపోయినా మనం మనకేంటంటే పాపులేషన్ ఇప్పుడు హాంకాంగ్‌లో ఎందుకొచ్చిందంటే పాపులేషన్ డెన్సిటీ మనకంటే ఎక్కువ. చాలా చిన్న ఏరియాలో ఎక్కువ మంది పీపుల్ ఉంటారు. సో, ఎక్కడైతే పాపులేషన్ డెన్సిటీ అంటే ఎక్కువ మనుషులు తక్కువ ప్లేస్‌లో ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో టూరిస్ట్ స్పాట్స్‌లో, అవును. రెస్టారెంట్‌ల్లో ఇట్లాంటి చోట మన వాళ్ళు ట్రావెలింగ్‌కెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. హ్మ్. సో, ట్రావెల్ అనేది కొంచెం జాగ్రత్తగా చేస్తే బెటర్ అనేది ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన భారతదేశం యొక్క సెంట్రల్ గవర్నమెంట్ వెబ్‌సైట్ ఉంది. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్‌సైట్ అని ఉంది. దాంట్లో వాళ్ళు ట్రావెల్ రిస్ట్రిక్షన్ గురించి మాట్లాడల. హ్మ్. సో, వాళ్ళు కేసెస్ రిపోర్ట్ చేశారు గానీ, ట్రావెల్ రిస్ట్రిక్షన్ చెప్పకపోయినా ఇది హార్డ్‌లీ 1 మంత్‌లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి, ఇండియాలో పెద్ద ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ లేకపోయినా సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళేది మాత్రం అవాయిడ్ చేయడం అనేది చాలా అవసరం. ఓకే. అసలు లక్షణాలు ఇన్ కేస్ ఎవరికైనా బాడీలో ఉన్నాయి అనంటే గనక
ఎలా గుర్తించడం? అంటే గతంలో కరోనా టైంలో వచ్చిన లక్షణాలని మనం తీసుకోవచ్చు అంటారా? లేదంటే కొంతమంది ఏంటంటే ఓకే లైట్‌గా ఫీవర్ వచ్చింది, లేదంటే కోల్డ్ చేసిందని అనుకుని అవాయిడ్ చేసేస్తారు. పెద్దగా పట్టించుకోరు. బట్ అలా అవాయిడ్ చేయడం కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా! మరి ఎలాంటి లక్షణాలు గుర్తించాలంటారు? సో ఇది ఆహ్, కరోనా అనేది వైరస్ 2019లో స్టార్ట్ అయినప్పటికీ అది తను తాను మార్పులు చెందుకుంటూ వస్తోంది. ఎందుకు? మనం ఎలాగైతే కరోనా వైరస్‌ని చంపడానికి మనం రకరకాల మందులు గానివ్వండి, వ్యాక్సిన్‌లు గానివ్వండి ఎవరైతే డెవలప్ చేస్తున్నామో, కరోనా కూడా తనకు తాను మార్చుకుంటోంది. ఎందుకంటే ఇట్స్ ఎ లైవ్ ఆర్గానిజం. హ్మ్. అది ప్రకృతిలోంచి వచ్చినటువంటి ఒక లివింగ్ ఆర్గానిజం. ఓకే. నిజం చెప్పాలంటే లివింగ్ ఆర్గానిజమ్స్‌కి, నాన్ లివింగ్‌కి మధ్యలో ఉంటుంది వైరస్. హ్మ్. బతికుందో కూడా తెలీదు. అది ఓన్లీ ఫీచర్ దట్ ఇట్ ఈస్ లివింగ్ ఈస్ ఇట్స్ అది రిప్రొడక్షన్. మనుషుల్లో వెళ్ళి తను తాను రిప్రొడ్యూస్ చేసుకుంటుంది. అది ఓన్లీ సైన్ ఆఫ్ లైఫ్ ఫర్ ఇట్. అది బతికి తీరుతుంది. ఎందుకు వన్స్ మనుషుల్లోకి వచ్చేసిందనుకోండి, ఇంకా దానికి అది ఎట్లా ఒకట్లాగా బతికి తీరుతుంది. అవును. సో, మొదట 2019లో వచ్చిన తర్వాత 2020కి వచ్చేసరికి అది తనను తాను రూపాంతరం చెంది విపరీతమైన పాండమిక్ లాగా వచ్చింది. కొన్ని కోట్ల మందిని ఎఫెక్ట్ చేసింది అదంతా. హ్మ్. అప్పుడేమైందంటే మన జనాలందరిలో ఆ వైరస్ అంటే ఇమ్యూనిటీ వచ్చేసింది. హ్మ్. ఇన్‌ఫాక్ట్ హైదరాబాద్‌లో ఒక స్టడీ చేశారు. ఐసీసీఎంబీ వాళ్ళు. 84% ఆఫ్ హైదరాబాద్‌లో అందరికి యాంటీబాడీస్ ఉన్నాయి మనకి. హ్మ్. సెకండ్ అసలు కమింగ్ బ్యాక్ నేను టాపిక్‌ని రిగ్రెస్ కాకుండా మీరు చెప్పేది. సో, 2023లో ఈ వైరస్ ఏమైందంటే, ఇక మనకు బతకడం కష్టము అని అర్థం చేసుకొని ఏం చేసింది, బాగా స్ప్రెడ్ అయ్యే వైరస్ ఒకటుంది ఇన్‌ఫ్లుయెన్జా అని. ప్రతి సంవత్సరం మనకి చలికాలంలో వచ్చే మామూలు సర్ది, జలుబు లాంటిది. అవును. దాంతో ఇది దాన్ని పట్టుకుంది. సో, దాన్ని అటాక్ చేసేది ఈ అవును. 2 కలిసి కొత్త వైరస్ కింద తయారయ్యాయి. ఓహ్! ఎందుకు? దానికి తెలుసు ఆ వైరస్‌కి ఏంటి, మనం మనుషుల్ని చంపుతుంటే మనుషులు మనల్ని చంపేస్తారు. హ్మ్. మనుషులు చంపకుండా ఉంటే మననేం చేయరు వాళ్ళు అని. సో, ఈ ఇన్‌ఫ్లుయెన్జా వైరస్ ఏంటి మామూలుగా 2 రోజులు జలుబు అనమాట. 2 రోజులు సర్ది లాంటిది. హ్మ్. దాని క్వాలిటీస్ ఇది తీసుకొని దీని క్వాలిటీస్ కొన్ని వదులుకుంది. సో, ఈ 2 కలిసి ఆగస్ట్ 2023లో ఒమిక్రాన్ అని కొత్త వైరస్‌గా తయారైంది. అవును. సో, ఈ వైరస్ లక్షణం ఏంటి? ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేస్తుంది. సో, అది బతుకుతుంది. కానీ మనుషుల్ని పెద్ద హాని చేయదు. సో, మనుషులు ఈ పెద్ద దానికి యాంటీబాడీస్ అని లేకపోతే ఈ కొత్త మందులని ఇవన్నీ చేయట్ల. సో, ఏమైంది 2 రోజుల ఫీవర్ ఉండిపోయింది కాబట్టి అదే నడుస్తూ వస్తోంది. 2023 ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు. కాకపోతే దాని తర్వాత 33వ తరం ఇది. సో, ఒమిక్రాన్ 2023కి ఈ 2 ఏళ్లలో అది 32 సార్లు తను తాను మార్పు చెందుకొని ఈ 33వ వర్షన్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇది ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. ఓహ్! సో, ఆ ఒమిక్రాన్ లక్షణాలు అదే ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి అదే లక్షణాలు చేసుకోండి. ఏమిటి? ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది. పెద్దగా అది సింప్టమ్స్‌ని కాజ్ చేయదు. అంతకుముందు సింప్టమ్స్ లాగా ఉండవు. మామూలు మ ముక్కు దిబ్బడ, కాస్త గొంతు నొప్పి, మైల్డ్ ఫీవరు, పొడి దగ్గు ఇంతే ఉంటుంది. అంతకుముందు వైరస్‌లాగా ముక్కుని ఎఫెక్ట్ చేసి వాసన చూడటం తెలియకపోవటం, టేస్ట్ చూడటం తెలియకపోవటం అవి లేవు దీంట్లో. సో, మామూలు రొటీన్ కోల్డ్ లాగా ఉంటుంది. అంతకంటే స్పెషల్ లక్షణాలు ఏమి లేవు దీంట్లో. 2, హ్మ్. 3 రోజులు పాత ఇన్‌ఫ్లుయెన్జా ఉంటే ఇది ఇంకొక 2, 3 రోజులు ఉండొచ్చు. మీకు గమనించినట్లయితే పోయిన సంవత్సరం ఇట్లాంటి గట్టి వైరస్ ఒకటి తగులుకుంది అది. మామూలు మందులకి పోవట్ల, మామూలు యాంటీబయోటిక్స్ కూడా పోలేదు. అది ఒక వారం రోజుల దాకా మనుషులు ఇబ్బంది పెట్టింది. ఇది అలాగే ఉండొచ్చు. హ్మ్. సో, ప్రొలాంగ్డ్ అంటే ఫీవరు, కొంచెం మామూలు ఒళ్ళు నొప్పులు, జలుబు అలాగుండి పోతుంది. వీళ్ళతో మనకు ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఇప్పుడు మన మన దేశం లాంటి 140,00,00,000 దేశంలో ఈ వైరస్ వచ్చిపోవడం ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. కానీ వీ హావ్ టు ఐడెంటిఫై వల్నరబుల్ పీపుల్. ఎవరికి ఇదే వైరస్ వల్ల హాస్పిటల్ అడ్మిషన్స్ అవుతాయి. ఎవరికి ప్రాణాంతకం అవుతుంది? ఆల్రెడీ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి. ఓహ్! మన దేశంలో 84% ఆర్ బిలో ఐ థింక్ ఇట్స్ 34 ఇయర్స్ ఆఫ్ ఏజ్. యంగ్ పీపుల్. సో, పెద్ద నష్టం కలగకపోవచ్చు. కానీ ఎవరైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నదో, ఎవరైతే 80 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్నారో, ఎవరికైతే ఆల్రెడీ లంగ్స్ తక్కువ వయసు ఉన్నప్పటికీ లంగ్స్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన ట్యూబర్క్యులోసిస్ వల్ల, సిగరెట్ల వల్ల ఏదో ఒక లంగ్స్ ఎఫెక్ట్ అయి ఉన్నాయో, మిగతా కిడ్నీ, హార్ట్ ఇట్లా దెబ్బతిన్నాయో, లేకపోతే ఇమ్యూనిటీని తగ్గించడానికి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన వాళ్ళు ఇమ్యూనిటీని తగ్గిస్తారు. అవును. జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంతమంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాగ వాళ్ళకేంటంటే ఉన్న ఇమ్యూనిటీ యాక్టివ్‌గా ఉంది కూడా దాన్ని తగ్గించడానికి స్టెరాయిడ్ వాడుతుంటారు. ఈ స్పెషల్ కేటగరీ పీపుల్‌లో ఎవరికైతే ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి వీక్‌గా ఉందో వాళ్ళు వల్నరబుల్. ఇది మైల్డ్ వైరస్ లాగా ఉండొచ్చు. వీళ్ళకది సీరియస్ అవుతుంది. అవును. సో, ఎస్పెషల్లీ 75 అండ్ మోర్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గతంలో కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత చాలామంది వ్యాక్సిన్ తీసుకున్నాక చాలా డల్ అయిపోవడం, అంత యాక్టివ్‌గా లేకుండా ఉన్న పరిస్థితి అయితే వచ్చిందప్పుడు. సో, ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు కరోనా మళ్ళీ వస్తుందని అంటున్నారు కాబట్టి అది కూడా అటాక్ అయ్యే అవకాశాలు ఎంత ఛాన్సెస్ ఉన్నాయంటారు? వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి తీసుకుంటే మనం? సో, ఇప్పుడు ఈ వైరస్‌లకి ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఏ వైరస్ స్పెసిఫిక్ వైరస్ ఉంటే దానికే వ్యాక్సిన్ తయారు చేయాలి. ఓకే. అందుకనే ఇప్పుడు నేను చెప్పాను గదా! ఇప్పుడు 2023లో ఏం చేసింది, ఇది ఇన్‌ఫ్లుయెన్జా వైరస్‌ని పట్టుకొని ఈ 2 కలిసి ఒక మిశ్రమ వైరస్ అవును. తయారైంది. ఆ ఇన్‌ఫ్లుయెన్జా వైరస్ ఏం చేస్తుందంటే, అది తెలివైంది. దానికేంటి ప్రతి సంవత్సరం అది దాని రూపాంతరం చెందుతుంది, కొత్త మేకప్‌తో వస్తుంది. అవును. దాన్ని గుర్తుపట్టడం కష్టం. అంత దాని రూపాంతరం చెందుతుంది. సో, పాత వైరస్ అంటే మనకి ఇమ్యూనిటీ ఉంది. కొత్త వైరస్ అంటే మనకు తెలీదు శరీరానికి. అవును. సో, ఆ సంవత్సరం అది గడుస్తుంది. వచ్చే సంవత్సరం కొత్తలాగా మార్చుకుంటుంది. హ్మ్. అదే లక్షణం ఉన్నటువంటి అది తీసుకుంది ఈ కొత్త వైరస్. హ్మ్. ప్రతి సంవత్సరం కొత్త వైరస్ వస్తుంది. ఒరిజినల్ ఒమిక్రాన్ 2023కి మన భారతదేశంలోనే వైరస్ తయారు చేశారు. దాని పేరు జెమ్‌కోవి-19. ఆ వైరస్ తయారు చేశారు కానీ అది భారతదేశంలో ఆల్రెడీ మన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ గాని, గవర్నమెంట్ వాటిల్లో ఆ వైరస్ ఆ వ్యాక్సిన్ ఉన్నది. కానీ మనుషులకి అవసరం ఉంటే దాన్ని స్కేల్ అప్ చేస్తారు. బట్ వి హావ్ ది వైరస్ వ్యాక్సిన్ ఆఫ్ ది ప్రీవియస్ 2023 వర్షన్‌కి ఉంది మనకి. అలాగే ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కూడా ఉంది మనకి. ఓకే. సో, ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్ ఏంటంటే పాత వ్యాక్సిన్‌లు దీనికి పనిచేస్తాయా? పాత హ్మ్. వ్యాక్సిన్‌ల వల్ల ఇప్పుడు ఏ వ్యాక్సిన్ ఆ వైరస్‌కే. సో, పాత వ్యాక్సిన్‌లు దీనికి పనిచేయకపోవచ్చు. ఓకే. వ్యాక్సిన్‌ల వల్ల ఏదో హార్ట్ అటాక్‌లొచ్చాయి, వ్యాక్సిన్‌ల వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోవడం పూర్తిగా అపోహ, భయాందోళనతో కూడినటువంటి బిహేవియర్ అది. మనము ఎప్పుడు గూడా మనుషులందరూ నేను టాబ్లెట్ ప్రిస్క్రిప్షన్ రాస్తే వెంటనే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సార్? ఓకే. నేనొకటే అడుగుతాను వాళ్ళని. మీకు ఎఫెక్ట్ గురించి టాబ్లెట్ రాసాం. సైడ్ ఎఫెక్ట్ దాని తర్వాతొచ్చేది. ఎఫెక్ట్ ఏమిటి? ముందు షుగర్ తగ్గాలి, బీపీ తగ్గాలి. అవును. షుగర్ వల్ల, బీపీ వల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్‌ని హార్ట్ అటాక్‌లు ఇవన్నీ తగ్గిస్తుందిది. హ్మ్. ఆ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడెందుకు మనకి? కానీ మనుషులు అట్లా ఉండరు. హుహు. కరోనాకి భయపడరు. కరోనా వ్యాక్సిన్‌కి భయపడతారు. అవును. కరోనా వల్ల కదా ప్రాణం పోయేది. అవును. కానీ వ్యాక్సిన్ కాదు మనకి. కానీ మనుషుల థింకింగ్ అట్లా ఉంటుంది. కరోనా జబ్బులకి భయపడరు. ఎందుకంటే మనుషులు అలా ప్రోగ్రామ్ చేయబడ్డారు కాబట్టి. సో, వ్యాక్సిన్ వల్ల డెత్స్ వచ్చాయంటారు. వ్యాక్సిన్ వల్ల మనకి డాక్యుమెంటెడ్ డెత్స్ ఎన్ని? ఇప్పటిదాకా 80 ఎన్నో ఉన్నాయి. హ్మ్. ప్రపంచంలో అంటే డాక్యుమెంటెడ్ చెప్తున్నా. ప్రూవ్డ్. మిగతా అన్ని భయాలు. ఆ! సో, ప్రూవ్డ్ డెత్స్ చాలా తక్కువున్నాయి. ఇన్‌ఫాక్ట్ టర్కీలో ఒక స్టడీ చేశారు. ఎవరైతే వ్యాక్సిన్ రిలేటెడ్ డెత్స్ అని డెఫినిట్‌గా ప్రూఫ్ ఉన్న వాళ్ళు ఎవరికి ఉంటాయో, వాళ్ళని తీసుకొని వాళ్ళ గుండెని హార్ట్ అటాక్స్ వస్తాయన్నారు. వాళ్ళ గుండె ఓపెన్ చేసి మరీ స్టడీ చేశారు. ఓకే. వాళ్ళలో ఆ గుండెల్లో వైరస్ లేదు. సో, ఇది అంతా ఒక మిత్. మనం ఒక క్రియేట్ చేయబడినటువంటి భయం అన్నమాట. హ్మ్. వ్యాక్సిన్ వల్ల ప్రాణాలు పోతున్నాయి. వ్యాక్సిన్ వల్ల సడెన్ డెత్‌లొస్తున్నాయి. హార్ట్ అటాక్‌లొస్తున్నాయి. యంగ్ పీపుల్ చనిపోవడానికి ఇది కారణము. ఇట్లాంటివన్నీ కూడా వచ్చే మిత్స్ బేసికల్లీ. సో, ఓకే. పాత వ్యాక్సిన్ ఇప్పుడు ఎలాగో పనిచేయదు ఫస్ట్ పాయింట్. ఓకే. కొత్త వ్యాక్సిన్ రెడీగా ఉంది సెకండ్ పాయింట్. హ్మ్. ఆ కొత్త వ్యాక్సిన్ మనకు తక్కువ నంబర్స్ ఉండొచ్చు గాక. హ్మ్. కానీ నా పర్సనల్ అడ్వైస్ ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ రెడీగా ఉంది మనకి. అది ఫెయిర్‌లీ ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్. ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందే వల్నరబుల్ పీపుల్‌కి అంటే పెద్దవాళ్ళకి, నేను చెప్పిన కేటగరీస్ అందరికి కూడా ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇస్తాం. సో, అందరూ ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసేసుకోవడం సేఫర్. ఓకే. ఎస్పెషల్లీ ఎవరైతే 75 వయసు కంటే ఎక్కువ ఉన్నారో, నేను మిగతా కేటగరీస్ ఎవరైతే చెప్పానో వాళ్ళందరూ కూడా ప్లెయిన్ ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అది ఎక్కడ ఫ్రీలీ అవైలబుల్ అందరూ తీసేసుకున్నట్లయితే దేర్ విల్ బి పార్షియల్ ప్రొటెక్షన్ అనేది నా అంచనా. ఓకే. ఇప్పుడు ఇంకా మిగిలిన పర్సన్స్ ఉన్నారు. అంటే 70 అబోవ్ వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఓకే. మిగిలిన 70 ఇయర్స్ బిలో వాళ్ళు, యంగ్ యూత్ వాళ్ళు, వాళ్ళకి ఓన్‌గా ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్? ఫస్ట్ వీళ్ళందరూ గూడా మనం హైదరాబాద్ వరకు చూస్తే వి హావ్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ దట్ 84% ఆఫ్ హైదరాబాదీస్ హావ్ యాంటీబాడీస్. దాన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే మనమంతా కలిసికట్టుగా దాన్ని అంటే చేసినట్టుగా. హ్మ్. సో, ఈ ఇమ్యూనిటీ అంటూ మనకు ఆల్రెడీ న్యాచురల్‌గా ఉన్నది. ఈ ఇమ్యూనిటీ దాటుకొని వస్తుంది. అది అనుమానం లేదు దానికి. ఎందుకంటే కొత్తగా అది 33rd వెర్షన్ ఆఫ్ ది ఒరిజినల్ కాబట్టి. అవును. సో, మీకు ఒకవేళ మీకు జలుబు 2 రోజుల కంటే తగ్గట్లేదంటే ఫస్ట్ 3 రోజులు ఐసోలేట్ చేసుకోండి. ఎస్పెషల్లీ మీ ఇంట్లో గనక పెద్దవాళ్ళు ఎవరన్నా పేరెంట్సో, తాతలో ఎవరన్నా ఉంటే వాళ్ళకి మీరు ఎక్స్‌పోజ్ కాకుండా 2, 3 రోజులు మీరు ఐసోలేట్ చేసుకుంటే బెటర్. లేదా వాళ్ళని ఐసోలేట్ చేయండి. మనకి జ్వరం వస్తే మనం ఇంకొకళ్ళకి అంటించకుండా ఉండేది మన బాధ్యత. అవును. సో, మాస్క్ ఏసుకోండి. క్రౌడెడ్ ప్లేసెస్‌లో వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ మాస్క్ ఏసుకోవడం తప్పనిసరి. హ్మ్.
లేకపోతే ఇదే దగ్గు జలుబులు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు మనకి అంత సామాజిక స్పృహ చాలా తక్కువ కదా, మన వాళ్ళకి దగ్గితే ఇంకోటి మొహం మీద దగ్గుతారు. చిన్న కార్లో నలుగురు కూర్చుంటే ఒకడు దగ్గుతూనే ఉంటాడు. ఈ దగ్గేది అందరూ పిలుస్తుంటారు కదా, ఆ మాత్రం ఖచ్చితంగా. సా సోషల్ కాన్షియస్‌నెస్ కూడా ఉండదు. లిఫ్టుల్లో, క్రౌడెడ్ ప్లేసెస్‌లో, బస్ స్టాండ్‌ల్లో, బస్సుల్లో, ట్రైన్‌ల్లో దగ్గేవాడు ఉంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. హ్మ్. దగ్గు ఉన్న వాళ్ళకి ఒక చిన్న సలహా ఏంటంటే, మీరు మోచేతిని మడిచి ఇట్లా మోచేతిలో మీరు దగ్గు, తుమ్ము చేసినట్లయితే చుట్టుపక్కల స్ప్రెడ్ కాకుండా మనం అట్‌లీస్ట్ యూ ఆర్ ప్రొటెక్టింగ్ అదర్స్. అవును. మీరు మాస్క్ వేసుకోవడం తప్పనిసరి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇట్లా చిన్న చిన్నవి చేసినట్లయితే ఫస్ట్ మీ నుంచి ఇంకోళ్ళకి కాకుండా, ఇంకోళ్ళ నుంచి మీకు రాకుండా మీరు కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్కారం.